గౌతమ్ గంభీర్ ఒక రోజు రాత్రి మొత్తం ఏడ్చాడట. అంతేకాదు ఆ ఏడ్చిన రోజు రాత్రే ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడంట. అండ్ అంతేకాకుండా దాన్ని చేసి కూడా చూపించాడు. సో గౌతమ్ గంభీర్ దేని గురించి అంత ఎమోషనల్ అయ్యాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఇంకొన్ని రోజుల్లో గౌతమ్ గంభీర్ అఫీషియల్ గా టీమిండియా కోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నారు. అయితే తాజాగా గౌతమ్ గంభీర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల గురించి డిస్కస్ చేశాడు. అందులో తను చెప్పింది ఏంటి అంటే 1992 వరల్డ్ కప్ గురించి. 1992లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఇండియా ఒక్క రన్ను తేడాతో ఓడిపోయింది. ఆ రోజే గౌతమ్ గంభీర్ ఆ రోజు రాత్రి మొత్తం ఏడ్చాడట. టీమిండియా గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నాడట. నేను నా లైఫ్ లో ఎప్పుడు అలా ఏడ్చింది లేదు, ఆ రోజే అలా జరిగింది. అయితే ఆ రోజు మ్యాచ్ ఓడిపోయాక నేను ఒకటే అనుకున్నాను, ఎలాగైనా టీమిండియాకు ఒక వరల్డ్ కప్ ని తీసుకొని రావాలి అని. మొత్తానికి 2011లో నేను టీమిండియా వరల్డ్ కప్ గెలిచేలా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను అలా ఏడవలేదు, అలాంటి పరిస్థితి నాకు రాలేదు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక 1992లో జరిగిన ఆ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే, ఆ మ్యాచ్ లో టీమిండియా ఒక్క రన్నుతో ఓడిపోయింది. అంతేకాకుండా ఆ సంవత్సరం మొత్తం 9 కంట్రీలు వరల్డ్ కప్ కోసం పోటీ పడితే టీమిండియా 7వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆ రోజు మ్యాచ్ లో మొహమ్మద్ అజారుద్దీన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఇక సంజయ్ మంజ్రేకర్ 42 బాల్స్ లో 47 రన్స్. బట్ టీమిండియానైతే గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.